Hello my math ninjas, ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another ధమాకేదార్ సెషన్. గ్రేడ్ 9కి ఎందుకు చేయట్లే మ్యామ్ ఇంకా అని చాలా మంది అడుగుతున్నారు. So here we go. Triangles, the most requested chapter. చాలా మంది అడిగారు మ్యామ్ ప్లీజ్ ట్రయాంగిల్స్ ది వన్ షార్ట్ రివిజన్ చేయండి అని. So here we go with the one short revision of the chapter Triangles. కానీ స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా. తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, మీ ట్యూషన్ ఫ్రెండ్స్, కాలనీ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ఎవరితో అయినా మీ ఫ్రెండ్స్ ఎవరైతే 9th గ్రేడ్లో ఉన్నారో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసేసుకోండి. మన కోసం ఒక వేదాంతు తెలుగు ఛానల్ 8th, 9th and 10th గ్రేడ్కి వచ్చేసింది అని చెప్పండి. ఇంకా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఏం చేస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకన్ కూడా ఉంటుంది, ఆ గంట కూడా కొట్టేసేయండి. ఎప్పుడైతే మేము ఒక వీడియో పోస్ట్ చేస్తానో, నేను ఏ వీడియో అయినా ఉండనియండి, నా వీడియో అనే కాదు, మ్యాథ్స్ అనే కాదు, సైన్స్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉన్న వీడియోస్ కూడా ఏమైనా వస్తే యూ విల్ బీ నోటిఫైడ్ ఫస్ట్. సో ఈ బేసిక్ రిచువల్స్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకేమన్నా మీ దగ్గర డౌట్స్ గనక ఉంటే అది కామెంట్ సెక్షన్లో మీరు రాసేసేయచ్చు. ఆల్రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్. ఏం చేయబోతున్నాము ఈరోజు మొత్తం చాప్టర్లో, వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇన్ దిస్ ఎంటైర్ చాప్టర్ ఇన్ దిస్ సెషన్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూసుకుంటే యూ విల్ బీ థరో విత్ ఎవ్రీథింగ్ అండ్ అండర్ ట్రయాంగిల్స్, అండర్ ది చాప్టర్ ట్రయాంగిల్స్. దాంట్లో కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటి, ఇన్ఈక్వాలిటీస్ ఆన్ ట్రయాంగిల్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కాంగ్రుయెన్స్లో వీ హ్యావ్ SSS, SAS, RHS అండ్ వీ హ్యావ్ ఒకటి మర్చిపోతున్నాను, నేను ఏదో మర్చిపోతున్నా, SSS, SAS, ASA కూడా ఉంది, ASA. ఓకే, సో దీస్ ఆర్ ద క్రైటీరియాస్ దట్ యూ విల్ బీ లెర్నింగ్ అండర్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, రైట్. ప్రాపర్టీస్లో ఏంటి, రిలేటెడ్ టు ఐసోసెలిస్ ట్రయాంగిల్స్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. Inequality is something related to the sides and angles of the triangle, right? So let us get started. Basic definition of triangle ante enti. It is a polygon. It's a closed figure made up with three sides, made up of three sides. So daniki tri ante enti, tri ante trikona. Trikona ante enti మన దగ్గర three sides, three కోణాలు ఉండేవి, right? So it has three sides, 3 angles and 3 vertices. అది మన ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్, మనకు అందరికి తెలుసు. వీ ఆల్సో నో అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా మనం నేర్చుకున్నాం కదా. బేస్డ్ ఆన్ సైడ్స్ వీ హ్యావ్ అ స్కెలీన్ ట్రయాంగిల్ వేర్ నో సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అదర్. స్కెలీన్లో ఏంటి, నో సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఐసోసెలిస్లో 2 sides are equal to each other. ఈక్విలేటరల్లో 3 sides are equal to each other. And then based on angles, అన్ని యాంగిల్స్ ఒకవేళ అక్యూట్ అంటే ఏంటి, వెన్ యూ సే అక్యూట్ యాంగిల్, ఆల్ ది యాంగిల్స్ లైయింగ్ బిట్వీన్ 0 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 బట్ లెస్ దాన్ 90. ఇలాంటి యాంగిల్స్ మనం తీసుకుంటే కనుక దే ఆర్ కాల్డ్ యాజ్ అక్యూట్ యాంగిల్స్. సో ఒక ట్రయాంగిల్లో ఆల్ ది యాంగిల్స్ ఆర్ లెస్ దెన్ 90 degrees అవుతే then you can say that it is an acute angle. All the 3 angles less than 90 degrees ayi undali. Next we have a right angle where we have at least one angle, exactly one angle which is equal to 90 degrees. Danni manam right angled triangle antam. And the last one is obtuse angle. Obtuse triangle అని ఎప్పుడు అంటాం ఒక triangle ni, when at least one angle, exactly one angle is greater than 90 degrees but has to be less than 180 degree. ఇలా ఒక యాంగిల్ మీకు కనిపిస్తే ఒక ట్రయాంగిల్లో దాన్ని మనం ఆబ్ట్యూస్ ట్రయాంగిల్ అని అనుకుంటాం. నా కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ట్రయాంగిల్ది. ఫస్ట్ ఏమో యాంగిల్ సమ్ ప్రాపర్టీ. వాట్ డస్ ఇట్ సే, మీరు అన్ని 3 యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ యాడ్ చేసినప్పుడు ది ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 180 degree. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 is equal to 180. ఇంకోటి ఏం నేర్చుకున్నాం, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఏమంటుంది ఎక్స్టీరియర్ యాంగిల్, ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు
the sum of its opposite interior angles. Interior opposite angles అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఉందా, దీని పక్కనున్న యాంగిల్ కాకుండా ఇంకో రెండు ఏవైతే ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయో ఆ రెండు యాడ్ చేసుకుంటే యూ విల్ బీ గెటింగ్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ అంటే ఏంటి? అవుట్ సైడ్. ఈ రెడ్ కలర్ చేసిన యాంగిల్ ట్రయాంగిల్ బయట ఉంది కదా యాంగిల్, సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్. నౌ లెట్స్ కమ్ టు ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాంగ్రుయెన్స్ అంటే ఏంటి? కాంగ్రుయెన్స్ అనే ఒక టూ షేప్స్ కాంగ్రుయెంట్ అని మనం ఎప్పుడు అంటాం? వెన్ దే ఫిట్ అండ్ ఓవర్లాప్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్లీ. ఇప్పుడు మనం మన హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడ మన హ్యాండ్స్ తీసుకున్నామా? ఇప్పుడు ఒక హ్యాండ్ మీద ఇంకో హ్యాండ్ పెడితే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో కెన్ ఐ సే దట్ మై హ్యాండ్స్ ఆర్ కాంగ్రుయెంట్ హియర్? ఎస్. అలానే ఈ ఫిగర్లో మీరు ఇక్కడ చూస్తే యూ కెన్ సీ దట్ ద సర్కిల్స్ ఆర్ ఓవర్లాపింగ్. సో ఇఫ్ ద ఫిగర్ ఓవర్లాప్స్ దెన్ యూ కెన్ సే that they are congruent figures. రెండు triangles overlap అయితే they are said to be congruent triangles. దాంట్లో first criteria ఏంటి? The first criteria is SSS congruence rule. అంటే ఒక రెండు triangles తీసుకుంటే if three sides of one triangle is equal to three sides of the other triangle, then the two triangles are said to be congruent. Either symbol undo, this is the symbol for congruency. Alright, so ila paina oke s laga eskochu. So you can say that triangle ABC and triangle PQR RPQ are congruent to each other. ABC anani PQR అని అనలే నేను ఏమన్నా ఏబిసి అన్నప్పుడు ఆర్పిక్యూ అన్నా, దాన్ని మనం 1-to-1 కరెస్పాండెన్స్ అని అంటాం. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ చూసుకుందాం, ఏబిసి డిఈఎఫ్. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డి కదా. ఇప్పుడు దీని కాంగ్రువెన్స్ ఎప్పుడైతే మనం రాస్తామో ఏబిసి అని రాసినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎఫ్డిఈ డిఈఎఫ్ అలా రాసుకోవద్దు. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు వాట్? డిఈ. సో ఫస్ట్ ఇక్కడ కూడా మనం డిఈ రాసుకోవాలి, తర్వాత మిగిలేది ఎఫ్. సో యాజ్ యూ కెన్ సీ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. సో ఈ ఆర్డర్లో రాయడాన్ని మనం 1-to-1 కరెస్పాండెన్స్ అంటాం. ఇష్టం వచ్చినట్టు రాస్తే మార్క్స్ రావు. సో ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ చూసుకుంటే ఏమొస్తుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆర్పి, బీసీ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ అండ్ యువర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ. ఏ నుంచి 3 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ వెళ్తుంది, ఆర్ నుంచి కూడా 3 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ వెళ్తుంది. అంటే ఏ ఇంకా ఆర్ ఇన్ కరెస్పాండెన్స్. అలానే పాయింట్ సి, వర్టెక్స్ సి నుంచి 5 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ వెళ్తుంది, క్యూ నుంచి 5 సెంటీమీటర్స్ ఇంకా 7 సెంటీమీటర్స్ వెళ్తుంది. అంటే ఏంటి? ఈ క్యూ ఇంకా సి ఆర్ ఇన్ కరెస్పాండెన్స్. అలానే మన బి ఇంకా పి ఆర్ ఇన్ కరెస్పాండెన్స్. ఇప్పుడు ట్రయాంగిల్ ది కాంగ్రువెన్సీ నేను రాసుకుంటే ఏబిసి ఇస్ కాంగ్రువెంట్ టు పిక్యూఆర్ అని రాసుకోవద్దు. ఏ ఇస్ ఇన్ కరెస్పాండెన్స్ విత్ వాట్? ఆర్. బి ఇస్ ఇన్ కరెస్పాండెన్స్ విత్ పి అండ్ దెన్ యూ కెన్ రైట్ యువర్ క్యూ. సో ఇలా 1-to-1 కరెస్పాండెన్స్ రాస్తేనే మీకు పాయింట్స్ వస్తాయి, మీకు మార్క్స్ వస్తాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆర్పి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ, బీసీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. ఓకే, సో ఈ 1-to-1 కరెస్పాండెన్స్ రాయడం మాత్రం మర్చిపోద్దు. లెట్ us solve a question. In a figure, it is given that AB is equal to CD, AD is equal to BC. ఫస్ట్ రాసేసుకుందామా ఏమి ఇచ్చారు? AB is equal to CD అని ఇచ్చారు అండ్ AD is equal to BC అని ఇచ్చారు. Now prove that triangle ADC is congruent to CBA. Hence show that angle ADC is equal to CBA
and ACD is equal to CAB. ఓకే, సో మనకేమి ఇచ్చారు? ఇది దిస్ ఇస్ గివెన్ టు అస్. కరెక్ట్, దిస్ ఇస్ గివెన్ టు అస్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ రెండు ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రూయెంట్ అని ప్రూవ్ చేయాలి. నౌ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ టు ప్రూవ్? We have to prove that the two triangles ADC is congruent to triangle CBA. ABC అని రాయలే చూడండి, కరెస్పాండెన్స్ తీసుకోవాలి. ఇంకా దీంతో పాటు ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఈ రెండు కూడా ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం కాంగ్రువెన్సీ ప్రూవ్ చేద్దాం. ఓకే, సో వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇన్ ట్రయాంగిల్ ADC అండ్ ట్రయాంగిల్ CBA వాళ్ళు ఏమేమి ఇచ్చారు? My AB is equal to CD, already given. AD is equal to BC, already given. ఇప్పుడు ఇంకొక సైడ్ మనం ఎత్తుక్కుంటే SSS కాంగ్రుయెన్స్ క్రైటీరియా తోటి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనం ప్రూవ్ చేయొచ్చు, రైట్? ఆ ఇంకొక సైడ్ ఏంటి? EAC. AC is equal to CA. ఇది ఎందుకంటే అది కామన్ సైడ్. ఆ రెండు ట్రయాంగిల్స్కి అది కామన్ సైడ్ కదా. సో దాని లెంత్ ఏం చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది రెండింటికి. సో బై SSS కాంగ్రుయెన్స్ క్రైటీరియా ట్రయాంగిల్ ABD అయినా ADC, సో సారీ, ట్రయాంగిల్ ADC is congruent to AD is equal to ఏంటి? AD is equal to A నుంచి ఇది ఇంకా ఇది కామన్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఏంటి? ఎక్కడి నుంచి ఇక్కడ వెళ్తుంది? ఈ ట్రయాంగిల్లో, సో సారీ, ఈ ట్రయాంగిల్లో ఏంటి? C నుంచి ఇది ఇంకా కామన్ సైడ్ వెళ్తుంది. సో వాట్ డు వి హ్యావ్ హియర్? AD is equal to CB అవుతుంది. సో CBA. సో ద టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అని మనం చూపించేసుకున్నాం. Now once the two triangles are congruent, ఇప్పుడు రిమైనింగ్ యాంగిల్స్ ఉన్నాయా ఆ ట్రయాంగిల్స్లో? ట్రయాంగిల్ ADC ఉంది, ఇంకా సారీ యాంగిల్ ABC ఉంది. మిగిలిన యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అంటే మనకి ఏం తెలుసు? ఆ రెండింటిని ఓవర్లాప్ చేస్తే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. అంటే యాంగిల్స్, మిగిలిన యాంగిల్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి కదా. సో దట్ ఇంప్లైస్ ADC is equal to CBA and ACD is equal to CAB. By what? By CPCT. CPCT అంటే ఏంటి? కరస్పాండింగ్ పార్ట్స్. నేను ఇక్కడ రాస్తున్నా, చాలా మందికి CPCT అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ triangle. Corresponding parts of congruent triangles మనం CPCT అని అంటాం. అర్థమైందా? సో దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అన్నప్పుడు మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కాంగ్రుయెంట్ అయిపోతాయి. సో బై CPCT the remaining parts are also congruent to each other. All right, next question. In the figure, ABC and DBC are two isosceles triangles on the same base BC such that AB is equal to AC and DB is equal to DC. ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్ ABD అంటే దిస్ యాంగిల్ is equal to ACD అని ప్రూవ్ చేయాలి. ఓకే, నా ఏ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం? ఇన్ ట్రయాంగిల్ ADC అండ్ ట్రయాంగిల్ ADB తీసుకుంటే మనకేం తెలుసు? AC is equal to AB అని తెలుసు కదా. మనం ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాం. దిస్ ఇస్ వన్ ట్రయాంగిల్, రెడ్ కలర్తో రాస్తున్నా చూడండి, అండ్ దిస్ ఇస్ ది అదర్ ట్రయాంగిల్, ఇది ఇక్కడ. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో AB is equal to AC and then we have our DB is equal to DC. ఇప్పుడు ఇంకొక కామన్ సైడ్ తీసుకోవాలి. ఏంటా కామన్ సైడ్? AD. My AD is equal to AD. సో బై SSS కాంగ్రుయెన్సీ మనం ఏం ప్రూవ్ చేసుకున్నాం? ట్రయాంగిల్ ACD is congruent to triangle ABD.
ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ కదా ఇక్కడ, అందుకే ఇలా కరెస్పాండెన్స్ రాసుకున్నాం. సో వీ ప్రూవ్ దట్ ద 2 triangles ఆర్ కాంగ్రువెంట్. ఒక్కసారి ఆ 2 triangles కాంగ్రువెంట్ అయితే ఏవైతే రిమైనింగ్ యాంగిల్స్ ఉన్నాయో therefore angle ABD is equal to angle ACD. బ్రాకెట్స్లో ఏం రాస్తారు? CPCT. టైం ఉంటే ఎగ్జామ్లో ఫుల్ ఫామ్ కూడా రాసేయండి, ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఓకే, సో బై CPCT we have proved that angle ABD is equal to ACD. All right, now let's move forward to the second criteria. First criteria ఏం నేర్చుకున్నాం మనం? SSS. సెకండ్ క్రైటీరియా ఏంటి? SAS అంటే సైడ్ యాంగిల్ సైడ్. ఆ యాంగిల్ ఏదైతే ఉందో అది 2 sides మధ్యలో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా? నేను దీన్ని ABC, దీన్ని PQR అని అనుకుంటా. ఇప్పుడు యాజ్ యూ కెన్ సీ ఇన్ దీస్ 2 triangles AB is equal to PQ, your BC is equal to QR, ఇంకా యాంగిల్ B is equal to యాంగిల్ Q. ఈ 2 sides మధ్యలో ఈ యాంగిల్ ఉంది, ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే 2 sides మధ్యలో ఉన్న యాంగిలే ఈక్వల్ అయి ఉండాలి. అప్పుడే మనం SAS క్రైటీరియా వాడగలుగుతాం. సో 2 triangles are congruent if 2 sides and included angle of one triangle is equal to 2 sides and an included angle of the other triangle. సో ఈ 2 triangles మనం SAS కాంగ్రువెన్సీ క్రైటీరియాతో కాంగ్రువెంట్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కైట్ తీసుకుందాం. ABC ABD ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్. AB is కామన్ కదా, ఈ మధ్యలో ఉన్నది కామన్ సైడ్ అవుతుంది కదా, అండ్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్. సో ఏముంది? ఈ మధ్యలో ఉన్న యాంగిల్స్ తీసుకోవాలి. సో బై SAS క్రైటీరియా ద 2 triangles ఆర్ కాంగ్రువెంట్ అని ప్రూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ DEF ఫస్ట్ 2 triangles డ్రా చేసుకుందాం మనం. ఓకే, ABC DEF. AB is equal to DF, okay, and angle A is equal to angle D అని ఇచ్చారు. The 2 triangles are congruent by SAS criteria if BC is equal to EF అవుతేనా, AC is equal to DE అవుతేనా, BC is equal to DE అవుతేనా, AC is equal to EF అవుతేనా. సో క్లియర్లీ ఓన్లీ ఇఫ్ ఇదొక సైడ్ ఉంది, ఇదొక యాంగిల్ ఉంది, దాని పక్కనున్న సైడే కదా ఈక్వల్ అయ్యాలి. ఇక్కడ కూడా ఒక సైడ్ ఉంది, ఈ యాంగిల్ ఉంది, దాని పక్కనున్న సైడే ఈక్వల్ అవ్వాలి. సో ఇంకేంటి? AC ఈజ్ ఈక్వల్ టు DE. సో ఒకవేళ ఇది కనుక ట్రూ అవుతే then we can say that the 2 triangles are congruent using SAS congruence criteria. Axiom అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, SAS congruence criteria అని గుర్తుపెట్టుకోండి. ఓకే, విచ్ ఆఫ్ దీస్ 2 figures ఆర్ కాంగ్రువెంట్? ఇది మీ హోంవర్క్, ఇది మీరు కామెంట్ సెక్షన్లో రాయాలి. తొందరగా తీసుకోండి. then we'll move forward. All right, now let's move forward to the next question on your screens. In the figure, X and Y are 2 points on the equal sides AB and AC of triangle ABC such that AX is equal to XY. Then prove that XC is equal to YB. అంటే ఇప్పుడు మనం ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం? వీఆర్ సపోజ్ టు టేక్ ట్రయాంగిల్ ABY and triangle ACX. In triangle ABY and triangle ACX మనకేం తెలుసు? AB is equal to AC, side AB is equal to AC అని తెలుసు.
we already know that AY అంతేనా యా AY is equal to AX అని ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ ఇచ్చారు. ఇదేదైతే యాంగిల్ A ఉందో అది కామన్ యాంగిల్ రెండిట్లో, సో వాల్యూ సేమ్ అయి ఉండాలి. సో మనకేం తెలుసు, బై SAS కాంగ్రుయెన్స్ క్రైటీరియా triangle ABY is congruent to triangle ACY అని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, రిమైనింగ్ పార్ట్స్ అంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అని కూడా అనుకోవచ్చు మనం, రైట్. ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అని కూడా అనుకోవచ్చు. ఏవైతే రిమైనింగ్ సైడ్స్ ఉన్నాయో అవి కూడా ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫోర్ అవర్ XC ఈజ్ ఈక్వల్ టు YB. ఎందుకు, CPCT అంటే ఏంటి, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. అందుకే బై CPCT the two sides are equal to each other. అర్థమైందా? హెన్స్ proved. అంతే. Alright. Now next we'll move forward. Suppose line segments AB and CD intersect at O in such a way that OA and OD is equal to OD, OB is equal to OC, then prove that AC is equal to, okay, we need a diagram for this. Okay, la unda diagram. Okay, this is the diagram. Okay, so వాళ్ళు ఏమంటున్నారు, AB and CD intersect at O అంటున్నారు in such a way that OA is equal to OD and OB is equal to OC అంట. Now we have to prove that AC is equal to BD. ఇప్పుడు రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటే దాంట్లో ఫామ్ అయిన ఆపోజిట్, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వుండాలా. Now let's take the two triangles AOC and triangle DOB. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, AO is equal to OD అని ఆల్రెడీ ఇచ్చారు. ఓకే, AOI is equal to OD అయినా తీసుకోవచ్చు మనం. ఇలా కరెస్పాండెన్స్ కూడా 1-to-1 కరెస్పాండెన్స్ కూడా తీసుకోవచ్చు. Just give me 1 minute. Okay, so we have OA is equal to OD. Okay, OC is equal to OB and angle AOC is equal to angle DOB. So by SAS congruence criteria, the two triangles AOC is congruent to triangle DOB. Alright, so ఈ రెండు triangles congruent kabatti we can prove that the remaining parts are equal. Therefore what can we prove, AC is equal to BD. ఎందుకు AC is equal to BD, ఎందుకు CPCT అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం. సో ఆ రిమైనింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో, రిమైనింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. బట్ ఏసీ మే నాట్ బీ ప్యారలల్ టు బీడీ. ACBD parallel ఉన్నా లేకపోయినా we can still say that AC is equal to BD. ఎందుకు, CPCT. అలానే యాంగిల్ A is equal to యాంగిల్ D అని ప్రూవ్ చేయొచ్చు. సేమ్ CPCT. సిమిలర్లీ యాంగిల్ C is equal to యాంగిల్ B అని కూడా ప్రూవ్ చేయొచ్చు యూజింగ్ CPCT. ఓకే, alright, so by CPCT we have proved that the two triangles are congruent to each other. Sorry, by SAS we have proved that the two triangles are congruent to each other. Alright, next questions on your screen. In the quadrilateral ACDB, AC is equal to AD, AB bisects angle A. AB ఏదైతే లైన్ ఉందో ఇట్ ఈస్ బైసెక్టింగ్ యాంగిల్ ఏ అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవ్వాలి. బైసెక్ట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ డివైడింగ్ ద సైడ్ యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ప్రూవింగ్ దట్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏబిడి. ఈ రెండు కాంగ్రువెంట్ అని ఎలా ప్రూవ్ చేస్తాం? సో ఫస్ట్ ఆప్షన్ ఏమంటుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, యాంగిల్ ఏబిసి అంటే దిస్
ఈజ్ ఈక్వల్ టు ఏబిడి అని ప్రూవ్ చేస్తాం. కానీ డూ వీ నో దట్ ఏబి బైసెక్స్ యాంగిల్ బి? వీ డోంట్ నో. ఇవి వేరే వేరేగా ఉండొచ్చు. ఇది ఏ ఉంటే ఇది బి ఉండొచ్చు, రైట్? సో దిస్ ఇస్ సంథింగ్ వీ డోంట్ నో. దీంట్లో ఏమంటున్నారు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఆల్రెడీ ఇచ్చారు. సిఏబి ఈజ్ ఈక్వల్ టు డిఏబి. ఎందుకంటే ఏబి ఈజ్ అ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ కాబట్టి. సో యూ కెన్ సే that it has divided this angle into two equal halves and AB is a common side. So by SAS criteria the two triangles are congruent and మనం prove చేసేసుకున్నాం. Okay, so the correct answer is option number B. And then comes the third criteria, which is ASA. అంటే ఏంటి? రెండు యాంగిల్స్, ఇంకా రెండు యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్ ఏదైతే ఉందో that of one triangle should be congruent, should be equal to two angles and an included side of the other triangle. అలా అయినప్పుడు we will be telling that the two triangles are congruent to each other by ASA congruence criteria. Now, by which criteria can we say that the triangles are congruent? ఇక్కడ angle B is equal to angle Q, BC is equal to QR and angle C is equal to angle R. Ante by ASA congruence criteria the two triangles are congruent. So the answer is option number B. Choose the criteria by which the below pairs of triangles are congruent. Triangles are akkada. Okay, so ikkada as you can see, angle J is equal to angle N. Your JK is equals to NM and angle K is equal to angle M. So by ASA congruence criteria ఈ రెండు triangles equal అని congruent అని prove చేసుకోవచ్చు. Next, in the figure, diagonal AC of the quadrilateral ABCD bisects the angle A and angle C. Then prove that AB is equal to AD and CB is equal to CD అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇప్పుడు AC bisects the two angles అంటే this x అయితే ఇది కూడా x అవ్వాలి, ఇది y అయితే ఇది కూడా y అవ్వాలి. అంటే ఏంటి? we know that angle B, ఫస్ట్ ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ట్రయాంగిల్ ABC, in triangle ABC and triangle ADC మనకేం తెలుసు? యాంగిల్ BAC is equal to యాంగిల్ DAC ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే బైసెక్ట్ అవుతుంది కదా. సో రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. AC ఏదైతే ఉందో ఆ రెండిటికి కామన్ సైడ్ అవుతుంది. యాంగిల్ BCA is equal to యాంగిల్ DCA. సో by SAS congruence criteria ఆ రెండు ట్రయాంగిల్స్ ABC ఇంకా ADC కాంగ్రువెంట్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం, రైట్? ఒక్కసారి కాంగ్రువెన్సీ ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మిగిలింది ఏమైతే అడిగారో అది CPCTతో ఈక్వల్ అయిపోతుంది. సో యువర్ AB is therefore your AB is equal to AD and your CB is equal to CD by CPCT, corresponding parts of congruent triangles. Alright, now let's move forward with some properties of a triangle. ఇప్పుడు ఫస్ట్ థియరం ఏంటి? angles opposite to equal sides of an isosceles triangles are always equal. ఒక isosceles triangle తీసుకున్నామంటే ఓకే ABC అనుకుందాం. ఇప్పుడు దిస్ is equal to దిస్ అనుకుంటున్నాం. అంటే AB is equal to AC అయినప్పుడు ABకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? C. ABకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ C. ACకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ B. That implies the angles which are opposite to these equal sides are also equal to each other. ఎలా? మనం ఒక కాంగ్రువెన్సీతో ప్రూవ్ చేసుకోవచ్చు. We can draw a bisector AD of angle A.
ఒక యాంగిల్ ఏకి ఏదైతే ఉందో దానికి ఒక బైసెక్టర్ ఏడి డ్రా చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కనుక మనం తీసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని మనకు తెలుసు, ఐసోసిలస్ కాబట్టి. దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అని మనకు తెలుసు, ఎందుకంటే మనం బైసెక్టర్ డ్రా చేసాం. ఇంకా ఏడి ఏదైతే ఉందో అది కామన్ సైడ్. సో బై ఎస్ఏఎస్ క్రైటీరియా ద టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రువెంట్ అని ప్రూవ్ చేసుకున్నాం కదా. అంటే ఏవైతే రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయో అవి ఈక్వల్ అని చేసుకోవచ్చు కదా. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి బై సిపి/సిటి. సో యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దాని కాన్వర్స్ ఏదైతే ఉందో, అండ్ ఇన్ అన్ isosceles triangle, sorry, if an altitude from the vertex of an isosceles triangle bisects the opposite side, then the triangle is isosceles. Okay, దానికంటే ముందు దీని కాన్వర్స్ ఏదైతే ఉందో, if two angles are equal, then the sides opposite to them are also equal to each other. Converse is also true. ఇప్పుడు ఇదేమంటుంది, if an altitude from one vertex of a triangle bisects the opposite side, then it is an isosceles triangle. ఒక ట్రయాంగిల్ తీసుకొని ఈ వర్టెక్స్ నుంచి మనం ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే ఇఫ్ దట్ డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్, అంటే దిస్ ట్రయాంగిల్ ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేసుకుంటాం. దట్స్ ద థియోరమ్. ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, altitude from the vertex, from any vertex, if it bisects the side, then the triangle is an isosceles triangle. Now in triangle ABC, AB is equal to AC, angle A is 100. What is angle B? ఇప్పుడు AC AB రెండు ఈక్వల్ కదా, అంటే యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B అవ్వాలి కదా. అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవ్వాలి కదా. కానీ మనకి ఏం తెలుసు, వెన్ యూ యాడ్ ఆల్ ది యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ it has to be equal to 180 degrees. So 2x plus 100 is equal to 180. అంటే 2x ఎంత అవుతుంది, 180 minus 100 which is 80. So what is the value of x? 80 by 2, 40. అంటే యాంగిల్ B ఎంత, యాంగిల్ B is 40 degrees. Alright, next. A triangle ABC is an isosceles triangle if the altitude AD bisects, we have to prove that the triangle ABC is an isosceles triangle if the altitude AD bisects angle ABC. So if this is an altitude, it bisects what do you say, 1 and 2 అని ఇచ్చారు. So we have to prove that it is an isosceles triangle. Isosceles triangle అని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేయాలి, any two sides are equal అని ప్రూవ్ చేయాలి. ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇది ఆల్టిట్యూడ్ కదా, అంటే ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees కదా. నౌ లెట్ us టేక్ ఇన్ ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ACD తీసుకుంటే యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAD. ఎందుకు, అది బైసెక్ట్ చేస్తుంది కదా, సో యాంగిల్స్ ఈక్వల్ అయి ఉండాలి. AD is a common side for both the triangles and angle ADB is equal to angle ADC. ఎందుకు, both of them are 90 degrees. So by ASA congruency, triangle ABD is congruent to triangle ACD అని మనం ప్రూవ్ చేసేసుకున్నాం. Yeah, we have proved this. అంటే ఏంటి, the remaining parts that implies AB should be equal to AC by CPCT. మనం ఏం ప్రూవ్ చేసాం, ఈ పెద్ద ట్రయాంగిల్ ABCలో AB ఇంకా AC ఆ రెండు సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసేసుకున్నాం. సో we can say that implies triangle ABC is an isosceles triangle. అర్థమైందా? That's how we will prove that the triangle is an isosceles, by first proving that the two triangles are congruent using ASA criteria, and then we prove using CPCT. సో ఎప్పుడైనా మీకు కన్ఫ్యూజన్ ఉండి ఇది ఎలా ప్రూవ్ చేయాలి అంటే తిప్పితే మీకు SSS ఉంది, SAS ఉంది,
ASA. సో ఎలానో అలా అవి యూస్ చేసి డిపెండింగ్ అపాన్ వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. లాస్ట్ కాంగ్రువెన్సీ ఏంటి? ఫోర్త్ కాంగ్రువెన్సీ ఇస్ RHS. RHS చాలా ఈజీ. ఇట్ ఓన్లీ వర్క్స్ ఇన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్. ఒక ట్రయాంగిల్లో 90 degrees కనిపిస్తే that's when you can say that the two triangles are congruent using RHS. ట్రై చేసుకోవచ్చు. RHS ఇంకా ఏ ట్రయాంగిల్కి ఫాలో అదవ్వదు, దాన్ని ఏమంటారు, ప్రూవ్ చేయలేం మనం. ఓన్లీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కే తీసుకోవచ్చు. R అంటే ఏంటి? రైట్ యాంగిల్. H is the hypotenuse and S is any of the side of the triangle. Okay, adi of one triangle, if it is equal to right angle, hypotenuse and side of the other triangle, you can say that the two triangles are congruent using RHS criteria. E question తీసుకుందాం. P is a point equidistant from the two lines L and M. అంటే ఏంటి? your PB is equal to PCN intersecting at the point A. Show that AP bisects the angle between them. AP bisects the angle between them. Mostly this is equal to this and చూపించమంటున్నట్టున్నారు. Alright, okay. Now let us take in triangle ABP and triangle ACP తీసుకుంటే మనకేంటి? యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 90 degrees వచ్చేసిందా? R. ఇప్పుడు AP ఏదైతే ఉందో that is also equal, that is the hypotenuse, and your PB is equal to PC, that is one of the side. So by RHS congruence ఈ రెండు triangles congruent అని ప్రూవ్ చేసుకున్నాం. అంటే AP bisects the two angles అంటే this is equal to this అని ప్రూవ్ చేసుకోవచ్చు, this is also equal to this and prove చేసుకోవచ్చు by CPCT. So we can say that PAB is equal to PAC. అలానే APB is equal to APC అని కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు by CPCT. ఎందుకు? ఈ రెండు ట్రయాంగిల్స్ ఆల్రెడీ కాంగ్రువెంట్ యూజింగ్ RHS క్రైటీరియా అని మనం ప్రూవ్ చేసుకున్నాం. So we have done a lot of questions on criteria, right? SSS, SAS, ASA. ఇప్పుడు last segment of the chapter, inequalities in a triangle. దాంట్లో first theorem ఏంటి? If two sides of the triangle are unequal, the angle opposite to the longer side is larger. అంటే ఈ ట్రయాంగిల్ ABCలో మనం తీసుకుంటే BC ఏదైతే సైడ్ ఉందో దట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్. సో దానికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? A. సో యాంగిల్ ABC మెజర్ చేస్తే యాంగిల్ A విల్ బీ గ్రేటర్ దాన్ యాంగిల్ C. యాంగిల్ A విల్ ఆల్సో బీ గ్రేటర్ దాన్ యాంగిల్ B. సో ది యాంగిల్ ఆపోజిట్ టు ద లాంగెస్ట్ సైడ్ ఈస్ గ్రేటర్ ఇన్ వాల్యూ. సెకండ్ థియోరమ్ ఏమంటుంది? The sum of any two sides of the triangle should be greater than the third side. ఇవే తీసుకుందామా? your 9 plus 17 should be greater than 14. 17 plus 14 should be greater than 9. 9 plus 14 should be greater than 17. సో ఒక ట్రయాంగిల్ మనం తీసుకుంటే ABC అని తీసుకుంటే your AB plus BC should be greater than AC. Your AC plus BC should be greater than AB. Your AB plus AC should be greater than BC. Sum of any two sides should be greater than the third side. Ma'am, ఇది అవ్వకపోతే ఏంటి అంటే then you cannot form a triangle. Show that, ఒక క్వశ్చన్ చేసుకుందాం. Show that in a right angled triangle the hypotenuse is the longest side. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఈ హైపోటెన్యూస్ ఏదైతే ఉందో అది లాంగెస్ట్ సైడ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇది 90 degrees అవుతుంది కదా, యాంగిల్ B 90 degrees అవ్విందంటే యాంగిల్ A ఏమవ్వాలి? లెస్ దాన్ 90 degrees అవ్వాలి, అక్యూట్ ఉండాలి. అంటే యాంగిల్ C కూడా లెస్ దాన్ 90 degrees అయి ఉండాలి కదా, అక్యూట్ అయి ఉండాలి కదా. అంటే మనకి ఏం తెలుసు? యాంగిల్ B is
greater than angle C. ఎందుకంటే angle B 90 కదా, but angle C is less than 90. So angle B will always be greater than angle C. Angle B will always be greater than angle A also. అంటే ఏమర్థం? Angle B is the greatest of all the angle. Angle B has largest value. అంటే ఏదైతే side which is opposite to B ఉందో, it will be the longest side. What is the side opposite to B? Side opposite to angle B is equal to AC. Hence, AC is the hypotenuse. So hypotenuse is the longest side of the triangle and మనం prove చేసుకున్నాం. Alright, so with that we have come to the end of the session. ఇంకేమన్నా మీకు ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాసేసేయచ్చు. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షో యూ గైజ్ ఇస్, మీరు ఇంకా మా ఛానల్ని విజిట్ చేయలేదు అంటే వాట్ ఆర్ యూ డూయింగ్? గో విజిట్ అవర్ ఛానల్ రైట్ నౌ, సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. మీకు అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో దొరికిపోతుంది. యూ కెన్ సీ గ్రేడ్ 9th ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక నిమిషం, కోఆర్డినేట్ జియోమెట్రీ 1 షాట్, పాలినామియల్ 1 షాట్, ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జియోమెట్రీలో మనం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేసుకున్నాం, లైన్స్ అండ్ యాంగిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అండ్ దిస్ ఇస్ ట్రయాంగిల్స్. సో అలా మీరు ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే వీడియో సెగ్మెంట్కి వెళ్ళినా ఇక్కడ మీరు వీడియో కింద వెళ్తే కూడా యూ విల్ బి ఫైండింగ్ అ లాట్ ఆఫ్ అమేజింగ్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆల్ రైట్, సో ఇక్కడ మీరు చూడొచ్చు బయాలజీలో కూడా ఉంది, and then you have maths, you have physics, you have chemistry, everything. Live section lo elte kuda you will be finding all the one shot revisions here. Okay, so ma channel check cheyadam matram marchipoddu, and that's it for now. This is your master teacher Haripriya signing off. Mali kalusukundam. Do not forget to like, share and subscribe. Bye bye, keep smiling.